మామూలుగా యాక్టింగ్ చేయడం అంటే ఒకటి ఒక లెవెల్ అంటే సటల్ యాక్టింగ్ ఉంటుంది. ఒక సిచ్యువేషన్ నుంచి రియాక్ట్ అవ్వంటే మన మేనేజ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ డిసైడ్ ఆయనకి ఏం కావాలనుకుంటున్నాడు అది. అండ్ ఇంకొక దానికి హై లెవెల్ ఉంటుంది, యాప్ట్ చేసాడు రా ఈ సిచ్యువేషన్కి, తిని తప్ప ఇంకెవరు చేయలేరు యాక్టింగ్, ఆ సీన్కి అంత బాగా చేశాడు అని. సో ఈ లెవెల్స్ ఉంటాయి. సో మీ యాక్టింగ్ ఫస్ట్ సీన్కి లాస్ట్ సీన్కి లేదా మధ్యలో ఎప్పుడైనా పర్ఫెక్ట్ చేశాడు, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా డైరెక్టర్ దగ్గర నుండి? ఉంది. ఇక్కడ అంటే ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? మేబీ ఒక్కో పర్సన్కి ఒక్కోటి ఏదో కనెక్ట్ అవుతుంది. నాలో చూసుకుంటే మేబీ ఈ అబ్బాయి దీనికి పనికొస్తాడు అన్నది మేబీ ఉంటుంది. కానీ ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఎమోషనల్ సీన్లో, సెంటీ సీన్లో. ఎమోషనల్ సీన్లో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే సెట్ అయిపోయింది అది అలా. మేబీ అప్పటి వరకు చేసుకుంటూ వెళ్తాం కదా, ఆ సీన్స్ లాస్ట్లోనే వస్తాయి. మేబీ ఎక్స్పీరియన్స్ కూడా అంత ఉపయోగపడి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అంత ఉపయోగపడి, ఆయనకు ఒక క్లారిటీ ఉండడం వల్ల మనకు క్లారిటీగా చెప్తాడు ఆయన ప్రతిదీ. ఇది కావాలి, ఇది ఎక్స్ప్రెషన్, ఇది డైలాగ్, ఇది ఆయన చెప్పేస్తారు. చేసేటప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు. ముందు ఉంటుంది కదా కెమెరాకి వెళ్ళక ముందు ఉన్న వర్క్ ఉంటుంది చూసావా, అది మాత్రం క్లియర్గా చెప్తాడు. అంటే మనం ఏమేమాలని మనకు తెలిసిపోద్ది బ్రెయిన్లో. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎమోషనల్ సీన్స్లో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? ట్రైలర్లో చూస్తే ఏమో చాలా సటిల్ క్యారెక్టర్ అనమాట. అంటే ఎవరైనా వచ్చి తిట్టినా కూడా అంటే హైగా రియాక్ట్ అవ్వకుండా ఓకే చూడు నేను చేస్తున్నది కరెక్టే అని ఎదుటి వాళ్ళకి నచ్చ చెప్పే క్యారెక్టర్లా అనిపించింది. అంతేనా మీ క్యారెక్టర్ ఇందులో ట్రైలర్లో చూపించినట్టేనా? లేదు, సాంగ్ విన్నారు కదా, ఆకాశం దించి, ఆ సాంగ్ ఉంటుంది అనమాట, థీమ్ సాంగ్ ఉంటుంది, దర్శకుడు థీమ్ సాంగ్. అదే నా క్యారెక్టర్, నేను ఎలా ఉంటాను సినిమాలు అన్నది మొత్తం ఆ సాంగ్లో డిఫైన్ చేస్తారు. నాకు సినిమానే ఇంపార్టెంట్ అండి, నాకు సినిమా ఇంపార్టెంట్ దానికోసం అన్నట్టు ఉంటుంది. అది వచ్చేస్తుంది మొత్తం కట్టాలి కదా, ఆగస్ట్ 4th చూడాలి కాబట్టి మీరు. ఇదేంటి చాలామంది మూవీ గురించి చెప్తూ వాళ్ళ రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ తీసుకొచ్చి చెప్తున్నారు చాలా డైరెక్టర్స్, అవసరం శ్రీనివాస్ గారు కానీ, సుధీర్ వర్మ గారు కానీ. ఏంటి అది? అదేంటి ఎవరి ఐడియా అది? మీకు ట్రైలర్ ఆల్రెడీ కట్ చేశారు. ట్రైన్ సీన్ ట్రైలర్ అంటే ఈడు ప్రతిదీ అమ్మాయితో జరిగిందల్లా కాపీ చేస్తాను, ఈ ప్రమోషన్ సంబంధించి సుకుమార్ గారి ఐడియాలు అవి. ఇలాగ డైరెక్టర్స్తో వాళ్ళ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ చెప్పించాలన్నది సుకుమార్ గారు ఐడియాలు, ప్రమోషన్కి సంబంధించి ఆయన ఐడియానే. ఆ సినిమాలో మ్యాటర్ ఏంటంటే అమ్మాయి నుంచి కాపీ చేసి ఇటు సినిమాలో పెట్టేస్తున్నాడు అన్నది ఉంటుంది కదా, దానికి జస్టిఫికేషన్గా నా రియల్ లైఫ్లో జరిగేవి నేను కొన్ని వాడతా. మామూలుగా మన షార్ట్ ఫిల్మ్స్ మన తీస్తున్నారు, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, రకరకాల మూవీస్ అందరూ డైరెక్టర్ మా డైరెక్షన్ అని వస్తుంది కదా, డైరెక్టర్ లాస్ట్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో మన సిస్టరు ఫాదరు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒకలా బిహేవ్ చేస్తారు. అది నేను ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ సినిమా కానీ చేసినప్పుడు ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి బిహేవియర్ కరెక్ట్ అనిపిస్తే నేను మీ వీడియో ఉందనుకో నా దగ్గర తీసుకెళ్ళి చూపించి ఇలా చెయ్యి అమ్మాయి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని చెప్పేస్తాను. అండ్ మన రియల్ లైఫ్లో తీసుకెళ్ళి పెడేస్తాం. మన ఫాదర్ ఏదో చేస్తారు, ఆయన మాడ్యులేషన్ కానీ ఏదో నచ్చుద్ది అనమాట, దాన్ని తీసుకెళ్ళి మన సినిమాలో క్యారెక్టర్ పెడేస్తాం. సో అదే క్యారెక్టర్ నాది అంతే సినిమాలో, అందుకే కాపీ క్యాట్ అని తిరుగుతుంది అమ్మాయి. బట్ డైరెక్షన్ అంటే అది కదా, మన చుట్టుపక్కల అవును అదే జరిగేది కూడా అదే. మన రియల్ లైఫ్లోంచి కానీ పేపర్స్లోంచి కానీ టీవీస్లోంచి కానీ ఏదో ఒకటి మనకి ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు అంటే సూపర్ మ్యూజిక్ ఇచ్చారన్నమాట. 5 సాంగ్స్ ఇచ్చారు, థీమ్ సాంగ్ కూడా ఉంటుంది ట్రైలర్లో, మ్యూజిక్ కానీ 5 సాంగ్స్ కానీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 5 అంటే ఒక సాంగ్ ఉంటుంది, ట్రైన్ సాంగ్ ఉంటుంది, అనగనగా ఒక రాజు అని, అది పిల్లలకు బాగా ఎక్కేస్తుంది. తర్వాత రెండోది వచ్చేసి సండే టు సాటర్డేలా ఉంటుంది, అది యూత్కి ఎక్కేస్తుంది. థర్డ్ సాంగ్ వచ్చి బార్ సాంగ్ ఉంటుంది, అది డ్రింక్ చేసి ఒక సాంగ్ ఉంటుంది అనమాట అది. తర్వాత డైరెక్టర్ థీమ్ సాంగ్ ఉంటుంది, యాస్పైరింగ్ డైరెక్టర్స్ అందరికి భలే ఉంటుంది అది. ఆ సాంగ్ దగ్గర చూస్తే అందరూ కూడా అదే పెట్టారు. అంటే మా సినిమా తీయాలనుకున్న వాళ్ళకి
షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్న వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది సాంగ్. ఇన్స్పిరేషన్ ద సెన్స్ నేనేం చేయాలనుకున్నా అది చేసేద్దాం అన్నట్టు ఉంది అన్నది. చాలా 5 సాంగ్స్ 5 కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఆయన. దాంతో కూడా ఒక థీమ్ సాంగ్ ఉంటుంది, మన టీజర్లో కానీ దాంట్లో కానీ ప్లే అవుతుంటుంది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.